ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీ కొత్తూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీడీపీ మరియు జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో ఆర్బీ కొత్తూరు టీడీపీ నాయకులు వల్లూరు సోమనాథ్ అధ్యక్షతన కిరణ్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైద్య పరీక్షలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కంటి ఆసుపత్రి ప్రోగ్రామ్ మేనేజర్ దంగేటి నాగేశ్వరరావు మరియు నిర్వాహక అధ్యక్షులు వల్లూరి సోమనాథ్ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ చలికాలం ప్రారంభం కావడంతో చాలా వరకు ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, దీని కారణంగా పెద్దాపురం మండలంలోని ఆర్బీ కొత్తూరు పాఠశాల ప్రాంగణంలో ప్రజలకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మన్యం దేవబాబు, సబ్బినిడి హరిబాబు, దేశిన రాంబాబు, మన్యం రామ్మోహన్ రావు, ఉండవెల్లి నారాయణరావు, డాక్టర్ భవానీ, డాక్టర్ సోని, కిరణ్ కంటి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దంగేటి నాగేశ్వరరావు అండి. నేను కిరణ్ కంటి హాస్పిటల్ ప్రోగ్రామ్ మేనేజర్ అండి. ఈరోజు ఆర్బీ కొత్తూరు అనే గ్రామంలో మన సోమనాథ్ బాబు గారు ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత ఐ క్యాంప్ ఏర్పాటు చేశారండి. ఈ క్యాంపు ఆ గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్లో జరిగిందండి. ఈ క్యాంప్కి దాదాపుగా 200 మంది పేషెంట్లు వచ్చారండి. అందులో 40 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు పడతాయని చెప్పి డాక్టర్ గారు అడ్వైజ్ చేశారండి. వీళ్ళందరినీ కూడా రేపు ఉదయం 6 గంటలకు తీసుకెళ్ళి కిరణ్ కంటి హాస్పిటల్లో ఆపరేషన్ చేసి వీళ్ళందరికీ మందులు ఇచ్చి భోజనం ఏర్పాటు అది చేసి రేపు సాయంకాలం తీసుకొస్తామండి. ఇది మా గ్రామంలో చాలా కంటి సమస్యలు ఉన్నాయని చెప్పి మన సోమనాథ్ గారు ఈ క్యాంప్ ఏర్పాటు చేశారండి. అలాగే ఈ క్యాంప్కి మన ఎమ్మెల్యే రాజప్ప గారు కూడా వచ్చారండి. ఈ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరితో కలిపి ఈ క్యాంపు సక్సెస్ఫుల్గా చేసామండి. మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మరిన్ని క్యాంపులు చేయాలని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆర్బీ కొత్తూరు గ్రామంలో క్యాంప్ జరిగింది. దానికి నా పేరు డాక్టర్ భవానీ అండ్ నా డాక్టర్ అవని ఇద్దరం వచ్చాము. 200 మంది పేషెంట్స్ వచ్చారు. అందులో 40 మందికి క్యాటరాక్ట్ సర్జరీ అడ్వైస్ ఇచ్చాము. రేపు పొద్దున వాళ్ళని తీసుకువెళ్ళి ఆపరేషన్స్ చేసి ఈవినింగ్ తీసుకొస్తాం. వల్లూరు సోమనాథ్. మేము ఆర్బీ కొత్తూరు గ్రామస్తులం. మా ఊర్లో కొంచెం ఈ చలికాలం వీటి వల్ల కొంచెం ఈ కంటి సమస్య ఎక్కువగా ఉందని విన్నాను. సో దాని గురించి కిరణ్ కంటి ఆసుపత్రి వారిని సంప్రదిస్తే ఇలా క్యాంపు చేయొచ్చండి, మనకి ఇలా రిక్వైర్మెంట్ ఉంది, మన దగ్గర స్టాఫ్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు అంటే వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చారు. అలాగే మిగతా స్టాఫ్ వీళ్ళందరూ కూడా వచ్చి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇంచుమించుగా ఒక 200 దాకా ఓపీల దాకా అయినాయి. 40 సర్జరీస్ సజెస్ట్ చేశారు. అవన్నీ కూడా కంప్లీట్ వాళ్ళే చేస్తున్నారు. ఇలాగే మిగిలిన గ్రామస్తులు కూడా కొంచెం ముందుకు వచ్చి వేరే గ్రామాల్లో కూడా వచ్చి కంటి మీద ముఖ్యమైనది కన్ను కాబట్టి దానికి సంబంధించిన అన్నీ కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.